brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. మైలేజ్ కావాలి, మాకు మైలేజ్ కావాలి. బండి బాగానే నడుస్తుంది, కానీ ఆ జోష్ కనిపించట్లేదు, ఆ ఉత్సాహమే ఉండట్లేదు. తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్న వాదన ఇది. ఈ వాదన తెర మీదకి తీసుకొచ్చింది సాదా సీదా నేతలైతే పెద్దగా పట్టించుకునే పరిస్థితి ఉండకపోయేది. కానీ అన్నది మామూలు కాదు, అన్నది మామూలు వేదిక మీద కూడా కాదు. అందుకే ఇప్పుడు కొత్త చర్చకు తెరలేచింది. ఇంతకీ సంగతేంటి, ప్రస్తుత పరిణామాలకు దారితీసిన పరిస్థితులేంటి? వాచ్ దిస్. ఎంత చేస్తే ఏంటి, ఏం చేస్తే ఏంటి, పనులు పథకాలు బోలెడు, ప్రజల నుంచి ప్రశంసలేమో దోసెడు. తెలంగాణ కాంగ్రెస్ లో అంతర్మథనం మొదలైందా? అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాదిన్నర. వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్నో చేశాం, ఎన్నెన్నో సాధించామంటున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. వచ్చి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించారు, 50,000 ఉద్యోగాలు ఇచ్చామన్నారు, రైతులకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేశామన్నారు, రైతుల అకౌంట్లోకి భరోసా డబ్బులు వేయడం మొదలైందన్నారు. మరి ఇన్ని చేసినా పార్టీకి ఎందుకు మైలేజ్ రావట్లేదు? ఏ లెక్కన చూసినా గత ప్రభుత్వం కంటే బేషుగ్గానే చేశాం కదా, మరెందుకు ఈ మెజారిటీ? ఉన్నాం, మరెందుకు పార్టీకి మైలేజ్ రావడం లేదు అన్నది పిసిసి సారథి లేవనెత్తిన ప్రశ్న. తాజాగా యూత్ కాంగ్రెస్ లీడర్ల సమావేశంలో ఆయన చేసిన ఈ కమెంట్స్ అదే అర్థం వచ్చేలా ఉన్నాయి. గత ప్రభుత్వాన్ని పోలిస్తే ఎన్నో రేటుగా అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఇస్తున్నప్పటికీ కూడా ప్రజల్లో మనకు రావాల్సినటువంటి ఉత్సాహం కనిపించట్లే. దానికి కారణం మీరు కొంత పార్టీ మీదనో మా మీదనో కొంత అలకగా ఉన్నటువంటి మాట వాస్తవం. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పార్టీ ప్రభుత్వం రెండు వేరువేరుగా ఉండవు, రెండు సమాంతరంగా నడిచే బలమైన వ్యవస్థలు. అందుకే పిసిసి చీఫ్ వ్యాఖ్యలతో పాటు అదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన కమెంట్స్ కూడా చర్చకు దారితీస్తున్నాయి. ప్రజాపాలనే మా బాధ్యత అంటున్న రేవంత్ పాలనాపరమైన వ్యవహారాలతోనే తమకు సరిపోతుందన్నారు. అయితే కాంగ్రెస్ అందిస్తున్న సుపరిపాలన విషయాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మాత్రం యూత్ కాంగ్రెస్ కార్యకర్తల మీదే ఉందన్నారు. మన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలని ప్రజల దగ్గరికి తీసుకెళ్లవలసిన బాధ్యత యూత్ కాంగ్రెస్ మీదనే ఉన్నది. ఇవాళ ప్రభుత్వం ఒక పక్కన పరిపాలన చేస్తూ ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రతిపక్షాలను తిప్పు కొడుతూ ముందుకు వెళ్తుంటే పరిపాలనలోనే మా సమయం ఎక్కువ కాలం గడిచిపోతుంది. ఈరోజు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించవలసిన బాధ్యత ఈ వేదిక మీద ఉన్న యువజన మిత్రుల మీదనే ఉన్నది. అంటే ఎంత చేసినా సరే అటు పార్టీ పైన ఇటు ప్రభుత్వం పైన ప్రజల్లో సానుకూల భావం రావడం లేదు అనే అంతర్మథనం తెలంగాణ కాంగ్రెస్ లో మొదలైందన్నది తాజా పరిణామాలతో స్పష్టమవుతోంది. ప్రభుత్వ పార్టీ అగ్రనేతల స్వరంలో కనిపిస్తున్న మార్పే ఆ విషయాన్ని స్పష్టం చేస్తోంది. గతంలో కంటే సంక్షేమం చేసినా అది ప్రజల్లోకి బలంగా వెళ్లట్లేదు అన్నది పార్టీ అగ్రనేతల భావనగా తెలుస్తోంది. మరింత చేసినా కాంగ్రెస్ పట్ల ఆ ఉత్సాహం ప్రజల్లో ఎందుకు కనిపించట్లేదు? లోపం ఎక్కడుంది? ప్రభుత్వానికి ప్రజలకు కనెక్షన్ కట్ అయిందా అన్నదే కాంగ్రెస్ పెద్దలకు అంతుచిక్కడం లేదు. ఓవైపు ప్రత్యర్థులు సోషల్ మీడియాలో, మెయిన్ మీడియాలో రెచ్చిపోతున్నారు, యాంటీ కాంగ్రెస్ పోస్టులతో దుమ్ము దులిపేస్తున్నారు. దీంతో ప్రజల్లో మైలేజ్ రావడం అటుంచితే అంతకు మించిన డ్యామేజ్ అవుతున్నట్టు గుర్తించింది కాంగ్రెస్ పార్టీ. అందుకే ఈ విషయంలో అటు సీఎం ఇటు పిసిసి చీఫ్ పార్టీ శ్రేణుల్ని అలర్ట్ చేసినట్టు స్పష్టంగా తెలుస్తోంది. మరి ఇక ముందైనా కాంగ్రెస్ శ్రేణులు దూకుడు పెంచుతాయా? ప్రజల్లోకి దూసుకెళ్లి అటు ప్రభుత్వానికి ఇటు పార్టీకి మైలేజ్ తీసుకొస్తాయా? చూడాలి.